మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది అంటారు. నిజాయితీ కలిగిన ప్రేమకి అసలు ఓటమే లేదు అంటారు. మరి మీ పట్ల నా ప్రేమలో లోపమే లేదే. నా ప్రేమలో నిజాయితీ ఎప్పుడూ తగ్గలేదే. అలాంటప్పుడు నా ప్రేమ ఎందుకు ఓడిపోతోంది? నా ప్రేమని మీ మనసు అర్థం చేసుకోలేకపోతోంది. ఇక్కడ లోపం ఉన్నది నా ప్రేమలోనూ అర్థం కావడం లేదు, మీరు అర్థం చేసుకునే విధానంలో ఉందో అర్థం కావడం లేదు. రాహుల్ బాబు, నిజంగా ఒకసారి గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచించండి. కేతనతో ఉన్నప్పుడు మీరు ఆనందంగా ఉంటున్నారా? ఈ అభితో కలిసిన్నప్పుడు మీరు ఆనందంగా ఉంటున్నారా? నాకు తెలుసు రాహుల్ బాబు, మీరు నా ముందు కటువుగా ప్రవర్తిస్తున్నా మీ మనసులో మాత్రం నా మీద ప్రేమ ఏదో ఒక మూల దాగుంటుంది. అది బయట పెట్టడానికి మీకు మనసు రావడం లేదు. నా గురించి మాట్లాడడానికి మీ అహం ఎందుకో ఒప్పుకోవడం లేదు. ఒక్కసారి మీ మనసును అడిగి చూడండి రాహుల్ బాబు. ఈ అభి మీద మీకు నిజంగానే ప్రేమ లేదా? అభి అంటే మీకు ఎప్పుడు ఇష్టంగా అనిపించడం లేదా? అభి, రాహుల్ బాబు, నాకు తెలుసు రాహుల్ బాబు, నా మీద మీకు మనసులో ప్రేమ ఉంది. కానీ అది కావాలనే మీరు బయట పెట్టడం లేదు. నేను చెప్పేది నిజమే కదా? నువ్వు అనుకుంటున్నట్టేం కాదభి. నా కళ్ళల్లోకి చూసి అదే మాట చెప్పండి. నిజంగా నా మీద మీకు ప్రేమ లేదా? చెప్పండి. అభి, నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు. నువ్వు అనుకున్నట్టు నా మనసులో ఎలాంటి ప్రేమ లేదు. లేదు రాహుల్ బాబు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు చెప్పే మాటలో నిజం ఉంటే నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పేవారు. అలా చెప్పడం లేదు అంటే మన మధ్య ఉన్న బంధం గురించి, మీ మనసులో నా మీదున్న ప్రేమ గురించి మీరు అబద్ధం చెప్తున్నట్టు. చూడభి, జాలికి ప్రేమకి చాలా తేడా ఉంటుంది. అంటే మీరు నా మీద జాలి పడుతున్నారా? ఒక్కోసారి నిన్ను చూస్తూ ఉంటే అయ్యో పాపం అనిపిస్తుంది, ఒక్కోసారి మంచిదాని అనిపిస్తుంది. ఇలాంటి మంచిదానికి ఎందుకిన్ని కష్టాలు అనిపిస్తుంది. అందుకే నిన్ను చూసి కాస్త జాలి పడాలనిపిస్తుంది. కానీ అంతలోనే నీ మీద కోపం వస్తుంది. నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావని అసహించుకోవాలనిపిస్తుంది. నిన్ను చూసి అప్పటికప్పుడే
ఇన్ని రకాల భావోద్వేగాలు కలుగుతూ ఉన్నాయంటే నీ మీద కలిగేది ప్రేమ కాదభి, ఒక కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ నా మనసులో ఉన్నంతకాలం నీ మీద ఎలాంటి ప్రేమ కానీ అభిమానం కానీ పుట్టదు. అసలు నిన్ను అర్థం చేసుకోవడానికే నాకు సమయం పడుతూ ఉంటే ఇక నీ మీద ప్రేమ ఎలా పుడుతుందభి? కేతనా, ఇప్పటి వరకు ఆ ఇంట్లో నీ మీద ఎలాంటి అనుమానం రాలేదు కదా? నువ్వు వెళ్లే దారికి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వలేదు కదా? నేను ఆ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు రాలేదు.